Social Chapter 1 Locating Places Part 2 all the continents, oceans, countries and cities are marked on a globe. అన్ని కాంటినెంట్స్ అంటే ఖండాలు, ఓషియన్స్ మహాసముద్రాలు, కంట్రీస్ దేశాలు, సిటీస్ నగరాలు, ఇవన్నీ కూడా మార్క్డ్ ఆన్ ఏ గ్లోబ్ నందు మార్క్ చేయబడి ఉంటాయి. వితౌట్ ఎనీ రిఫరెన్స్ పాయింట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లొకేట్ ఏ ప్లేస్ ఆన్ ద గ్లోబ్. రిఫరెన్స్ పాయింట్ లేకుండా గ్లోబ్లో ఆ ప్రదేశాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఇన్ ఆర్డర్ టు లొకేట్ ఏ ప్లేస్ వీ నీడ్ సర్టెన్ రెఫరెన్స్ పాయింట్స్. లొకేట్ చేయడానికి సర్టెన్ రెఫరెన్స్ పాయింట్స్ అవసరమై ఉంటాయి. వెన్ వీ లుక్ ఎట్ ఏ గ్లోబ్ వీఆర్ ఏబుల్ టు సీ ఓన్లీ వన్ సైడ్. మనం గ్లోబ్ కేసు చూసినప్పుడు ఓన్లీ ఒక పక్కన మాత్రమే మనం చూడగలం. అవతల పక్క చూడాలంటే ఏం చేయాలి? దాన్ని రొటేట్ చేయాలి. టు సీ ద అదర్ సైడ్ వీ హ్యావ్ టు రొటేట్ ఇట్. ద గ్లోబ్ రొటేట్స్ ఆన్ ఏ పోల్ దట్ పాసెస్ త్రూ ఇట్ విచ్ ఈజ్ కాల్డ్ ద యాక్సిస్. గ్లోబ్ దేని మీద రొటేట్ అవుతుంది? ఒక పోల్ మీద రొటేట్ అవుతూ ఉంటుంది. దాన్ని యాక్సిస్ అంటారు. An axis is an imaginary line which the earth rotates. Axis అనేది ఒక imaginary line. Okay, the two ends of the axis are called the poles. Axis యొక్క two ఎండ్స్ని ఏమంటారు? పోల్స్ అంటారు. యాక్సిస్ యొక్క two ఎండ్స్ని పోల్స్ అంటారు. The points at the top is called the north pole and the point at the bottom is called the south pole. నార్త్ పోల్లో ఉన్న పాయింట్ని ఏమంటారు? నార్త్ పోల్. ఓకే, దిస్ ఈజ్ ఏ గ్లోబ్. దెన్ ఇట్ ఈస్ రొటేట్స్ విత్ ది ఆన్ ఏ పోల్. గ్లోబ్ రొటేట్స్ ఆన్ ఏ పోల్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిస్. This is the point at the top of the globe is called as north pole and the bottom point at the bottom is called south pole. On a globe we can also see a number of lines. గ్లోబ్లో చాలా లైన్స్ కనిపిస్తాయి. అలా లైన్స్ గీసి ఉంటాయి, అడ్డంగా ఉంటాయి, కొన్ని నిలువుగా ఉంటాయి, ఇలా చాలా లైన్స్ ఉంటాయి గ్లోబ్లో. దీస్ ఆర్ ఆల్ ఇమాజినరీ లైన్స్ డ్రాన్ ఆన్ ఏ గ్లోబ్ దట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ అస్ టు లొకేట్ ఎనీ ప్లేస్ ఆన్ ఇట్. ఏదైనా ప్లేస్ని ఈజీగా లొకేట్ చేయడానికి ఈ లైన్స్ అన్నీ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పేజ్. దేర్ ఆర్ 2 types ఆఫ్ దీస్ ఇమాజినరీ లైన్స్ ఆన్ ఏ గ్లోబ్. ఈ ఇమాజినరీ లైన్స్ అనేవి 2 types ఉంటాయి. ఇమాజినరీ లైన్స్ 2 types ఉంటాయి. అవి ఏంటి? ఫస్ట్ వన్ లాటిట్యూడ్స్, సెకండ్ వన్ లాంగిట్యూడ్స్. First one is latitudes and second one is longitudes. Latitude, an imaginary line drawn halfway between the North Pole and the South Pole is called the equator. Okay, an imaginary line drawn halfway between, this is a globe. Okay, then imaginary line drawn between the North Pole, it is a North Pole and it is South Pole. హాఫ్ వే బిట్వీన్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో హాఫ్లో గీయబడిన ఇమాజినరీ లైన్ని ఏమంటారు? ఈక్వేటర్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. ద పార్ట్ ఆఫ్ ది ఎర్త్ విచ్ లైస్ నార్త్ టు ద ఈక్వేటర్, నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్ ఈజ్ కాల్డ్ ద నార్దర్న్ హెమిస్పియర్. ఈ లైన్ని ఈక్వేటర్ అంటారు. ఈ లైన్ ఈక్వేటర్. ఈ లైన్ నుంచి పైకి నార్త్ సైడ్ ఉన్న పార్ట్ని ఏమంటారు? నార్దర్న్ హెమిస్పియర్ అంటారు. నార్దర్న్ హెమిస్పియర్. ద పార్ట్ విచ్ లైస్ టువర్డ్స్ ద సౌత్. ఈ ఈక్వేటర్ నుంచి సౌత్ కేసు ఉన్న పార్ట్ని అంతటిని ఏమంటారు? సదరన్ హెమిస్పియర్. ఓకే, ఈక్వేటర్ నుంచి నార్త్ సైడ్కి ఉన్న పార్ట్ని ఏమంటారు? నార్దర్న్ హెమిస్పియర్. అండ్ ఈక్వేటర్ నుంచి సౌత్ సైడ్కి ఉన్న పార్ట్ని సదరన్ హెమిస్పియర్ అంటారు. ద ఇమాజినరీ లైన్స్ డ్రాన్ ప్యారలల్ టు ద ఈక్వేటర్ ఆర్ నోన్ యాజ్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్. ఈ విధంగా ఈక్వేటర్కి ఈక్వల్గా గీయబడిన ఇమాజినరీ లైన్స్ వీటన్నిటినీ కూడా ఏమంటారు? ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటారు. ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్. నెక్స్ట్, the length of these parallel lines keep on decreasing as we move away from the equator towards the pole.
దీని యొక్క లాటిట్యూడ్స్ యొక్క లెంత్ తగ్గుతూ ఉంటుంటాయి. ఎలా అని, ఇప్పుడు సర్కిల్ ఇలా ఉంది, ఈక్వేటర్ ఇది, ఈక్వేటర్ నుంచి ఇలా సర్కిల్ గీసే కొద్దీ ఏమవుతుంది, పోల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ లైన్ యొక్క లెంత్ తగ్గుతుందా తగ్గదా? అదేవిధంగా సౌత్ సైడ్ వెళ్ళే కొద్దీ ఈ లైన్ యొక్క లెంత్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆల్ లైన్స్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. అన్ని లైన్స్ కూడా ఈక్వేటర్లకి ప్యారలల్గా అంటే సమాంతరంగా ఉంటాయట. ఫార్మ్ ఏ కంప్లీట్ సర్కిల్ ఎక్సెప్ట్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ విచ్ ఆర్ పాయింట్స్. ఈ నార్త్ పోల్ పాయింట్, సౌత్ పోల్ పాయింట్ తప్ప మిగిలిన లైన్స్ అన్నీ కూడా ఒక సర్కిల్ని ఫామ్ చేస్తాయి. గ్లోబ్ చుట్టూ ఒక సర్కిల్ని ఫామ్ చేస్తాయి. మనం వన్ సైడే చూస్తున్నాం కాబట్టి ఇది లైన్స్ కింద కనిపిస్తున్నాయి. ఇదేంటి చుట్టూ ఉంటుంది కనుక దాన్ని సర్కిల్ అంటారు. ఈ లైన్స్ అనేవి గ్లోబ్ చుట్టూ ఉంటాయి కనుక వీటిని సర్కిల్స్ అంటారు. నెక్స్ట్ వన్, దీస్ లైన్స్ ఆర్ నెంబర్డ్. ఈ లైన్స్కి నెంబర్స్ ఇచ్చారు. ద ఈక్వేటర్ విచ్ ఈజ్ మార్క్డ్ యాజ్ 0 degrees latitude is the largest circle that can be drawn on a globe. ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంటుంటా, 0 degrees latitude. ఇదే ఉన్న సర్కిల్స్లో పెద్ద సర్కిల్ ఈక్వేటర్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్, నార్త్ పోల్. ద నార్త్ పోల్ ఈజ్ మార్క్డ్ యాజ్ 90 degrees north అండ్ ద సౌత్ పోల్ యాజ్ 90 degrees south. నార్త్ పోల్ దగ్గర 90 degrees north అని, సౌత్ పోల్ దగ్గర 90 degrees south కింద తీసుకుంటారు. నెక్స్ట్ వన్, ద ప్యారలల్స్ ఆర్ డ్రాన్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 1 degree. ఈ ప్యారలల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఎంత డిస్టెన్స్లో ఉంటాయట, 1 degree. అంటే సర్కిల్లో గీసిన ఈ ప్యారలల్స్లో ఒకదానికి మధ్యలో ఓన్లీ 1 degree డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, ప్రతిదానికి ఈక్వల్గా ఉంటుంది. దెర్ ఆర్ 90 ప్యారలల్స్ ఆన్ ద నార్దర్న్ హెమిస్పియర్. దెర్ ఆర్ 90. ఓకే, సర్కిల్లో ఈక్వేటర్కి పైన ఉన్న వారిని నార్దర్న్ హెమిస్పియర్ అనుకున్నాం కదా, ఈక్వేటర్ కింద ఉన్నవి ఏమనుకున్నాం, సదరన్ హెమిస్పియర్. ఈ నార్దర్న్ హెమిస్పియర్లో 90 ప్యారలల్స్ ఉంటాయట, అంటే 90 లాటిట్యూడ్ లైన్స్ ఉంటాయి. అండ్ సదరన్ హెమిస్పియర్లో 90, అంటే మొత్తం లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి, 180. ఎక్స్క్లూడింగ్ ద ఈక్వేటర్ కాకుండా 90 + 90 180 ప్యారలల్స్ ఉంటాయి. నెక్స్ట్, ద ఇంపార్టెంట్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్. దీంట్లో కొన్ని ప్యారలల్స్ని ఇంపార్టెంట్ ప్యారలల్స్ కింద తీసుకున్నారు. అవన్నీ 5 ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వేటర్ హ్యావింగ్ 0 degrees. ఓకే, ఈక్వేటర్ దగ్గర 0 degrees ఉంటుంది. నెక్స్ట్ వన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees, 23.5 అన్న 23.5 degree n అన్న ఒకటి. ఓకే, నార్త్ సైడ్ ఉంది కాబట్టి n అని పెడతారు. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5. నెక్స్ట్, ఆర్కిటిక్ సర్కిల్, ఇట్ ఈస్ టువర్డ్స్ టు నార్త్ పోల్. నెక్స్ట్, అంటార్కిటిక్ సర్కిల్, ఇట్ ఈస్ టువర్డ్స్ టు సౌత్ పోల్, 90 degrees. సౌత్ పోల్ దగ్గర ఎంత ఉంటుంది, 90 degrees. అంటార్కిటిక్ది ఎంత, 66.5 లేదా 66.5 degrees south. ఓకే, దీస్ ఆర్ ద latitudes. నెక్స్ట్, longitudes. The imaginary lines joining the North Pole and the South Pole are called the lines of longitudes. Okay, imaginary lines. This is a globe. This is the North Pole and it is South Pole. Imaginary lines joining the North Pole and South Pole. North Pole ni South Pole ni కలిపే ఇమాజినరీ లైన్స్ని ఏమంటారట, లాంగిట్యూడ్స్ అంటారు. అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్న ఇమాజినరీ లైన్స్ని లాంగిట్యూడ్స్ అంటారు. ఆర్ ద మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్. వీటిని ఏమని కూడా అంటారు, మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్. ఆల్ దీస్ లైన్స్ ఆర్ ఆఫ్ ద సేమ్ లెంత్. ఈ లైన్స్ అన్నీ కూడా ఒకే లెంత్తో ఉంటాయి. ఇందాక లాటిట్యూడ్స్లో ఏమనుకున్నాం, అన్ని లైన్స్ ఈక్వల్గా ఉండవు, ఒక్కొక్కటి సైజ్ తగ్గుతూ ఉంటాయి. పోల్కి దగ్గరకి వెళ్ళే కొద్దీ సర్కిల్ యొక్క లైన్స్ యొక్క ఇమాజినరీ లైన్స్ యొక్క సైజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ఇక్కడ లాంగిట్యూడ్స్ మాత్రం ఒకే సైజులో ఉంటాయి, అన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి. అన్నీ నార్త్ పోల్ టు సౌత్ పోలే ఉంటాయి. నెక్స్ట్, ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద 2 lines ఆఫ్ లాంగిట్యూడ్ ఈజ్ ఎట్ ద ఈక్వేటర్.
ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ ఎక్కడ ఉంటుందా? ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. గ్రాడ్యువల్లీ ద గ్యాప్ బిట్వీన్ ద టూ లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ స్టార్ట్స్ డిక్రీజింగ్. నెమ్మదిగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వెడల్పు ఎక్కువగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి టూ లైన్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ తగ్గిపోతుంది. యాజ్ దే మూవ్ టువర్డ్స్ ద పోల్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. లైక్ ద ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్, లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెంబర్డ్. ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్కి ఏ విధంగా అయితే నెంబర్స్ చేసామో అలాగే ఇది కూడా కౌంట్ చేశారు. టోటల్ నెంబర్స్ ఈజ్ 360. ఇవి ఎన్ని ఉంటాయట? మొత్తం 360 లాంగిట్యూడ్స్ ఆర్ 360 ప్యారలల్స్. ఓకే, లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్. ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఎన్ని అనుకున్నాం? 180 ఎక్స్క్లూడింగ్ ఈక్వేటర్. Next, the meridian of longitude passes through Greenwich near London is taken as 0 degrees longitude. Okay, the meridian of longitude that passes through Greenwich, ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాము? ఇలా పాస్ అయిన దాన్ని, ఇక్కడ లండన్ ద్వారా పాస్ అయిన దాన్ని గ్రీన్విచ్ రేఖని ఏమంటాం? 0 degrees లాంగిట్యూడ్ అంటాం. 0 degrees లాంగిట్యూడ్. దిస్ లైన్ ఆఫ్ లాంగిట్యూడ్ ఈజ్ కాల్డ్, దీన్నే ఏమంటాం? ప్రైమ్ మెరిడియన్ అంటారు. ప్రైమ్ మెరిడియన్. ఈ లైన్నే ఏమంటారు? ప్రైమ్ మెరిడియన్ అంటారు. ఈ లైన్నే ప్రైమ్ మెరిడియన్ అంటారు. ద ఏరియా బిట్వీన్ 0 degrees అండ్ 180 degrees టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్. ఓకే, 0 degrees నుంచి 180 degreesకి ఈస్ట్కి. ఓకే, బిట్వీన్ 0 degrees అండ్ 180 degrees టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్. ప్రైమ్ మెరిడియన్కి ఈస్ట్కి ఉన్నదాన్ని ఏమంటారు? ఈస్టర్న్ హెమిస్పియర్ అంటారు. ఇక్కడ ఇది నార్త్, ఇది సౌత్ అయితే ఇది ఏమవుతుంది? ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అంటే మెరిడియన్ నుంచి ఇటు సైడ్, ఈస్ట్ సైడ్కి ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? దీన్ని ఈస్టర్న్ హెమిస్పియర్ అంటారు. ఓకే, మెరిడియన్ నుంచి వెస్ట్కు ఉన్నదాన్ని వెస్ట్రన్ హెమిస్పియర్ అంటారు. ద ఏరియా బిట్వీన్ 0 degrees అండ్ 180 degrees టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్ ఈజ్ నోన్ యాజ్ ద వెస్ట్రన్ హెమిస్పియర్. ఓకే, ఇట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఉన్నది ఈస్టర్న్ హెమిస్పియర్, వెస్ట్ సైడ్ ఉన్నది వెస్ట్రన్ హెమిస్పియర్. ద మెరిడియన్ ఆఫ్ 180 degrees ఈస్ట్ అండ్ 180 degrees వెస్ట్ ఈజ్ ద సేమ్ లైన్. 180 degrees ఈస్ట్ దగ్గర ఉన్నది, 180 degree వెస్ట్ దగ్గర ఉన్నది, ఇదంతా సేమ్ లైన్. అండ్ ఈజ్ కాల్డ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. దాన్నే ఏమంటారు? ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. నెక్స్ట్, గ్రిడ్. ద ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఫ్రమ్ ఏ నెట్వర్క్ on the globe. The parallels of latitudes and lines of longitudes from a network on the globe which is known as grid. ఓకే, ఇక్కడ ఏం చేసాం? లాటిట్యూడ్స్ గురించి తెలుసుకున్నాం, లాంగిట్యూడ్స్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా గీసిన తర్వాత అవన్నీ కూడా ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తాయి. ఈ విధంగా లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అన్నీ గీసిన తర్వాత దీన్ని ఏమంటారు? గ్రిడ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఈ నెట్వర్క్ని గ్రిడ్ అంటారు, which is known as grid. The point at which a latitude and longitude cross help us to locate the place. మనకి ఈ these are latitudes, these are longitudes. Okay, latitudes, longitudes ఇలా గీసినప్పుడు ఇక్కడ ఈ మీట్ అయ్యే పాయింట్లు ఏం చేస్తాయట? మనకి ప్లేస్ని ఈజీగా లొకేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఢిల్లీ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద పాయింట్ వేర్ 28 degrees 36 inches నార్త్ లాటిట్యూడ్ అండ్ 77 degrees 12 inches ఈస్ట్ లాంగిట్యూడ్ క్రాస్ ఆన్ ద గ్లోబ్. ఈ విధంగా చెప్పినప్పుడు నార్త్ సైడ్ ఈ డిగ్రీస్ని, సౌత్ సైడ్, ఈస్ట్ సైడ్ ఈ డిగ్రీస్ని కౌంట్ చేసుకుని అప్పుడు మెజర్ చేసుకుని ఆ పాయింట్ ఎక్కడుందో లొకేట్ చేసుకుని అక్కడ ఢిల్లీ కింద లొకేట్ చేయొచ్చు. అందుకని గ్రిడ్ ఈజీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, హియర్
Activity is given on the grid provided Sid's house. Okay.